హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దివాళీ కదండి. సో దీపాలన్నీ ఈ విధంగా మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ముందుగా. ఆ తర్వాత అయితే దేవి దగ్గర మొత్తం అన్నీ పెట్టేసి దీపాలు అయితే కూడా పెట్టేస్తున్నామండి. ఫస్ట్ దేవుడికి పెట్టి తర్వాత లక్ష్మీదేవికి అయితే మేము ఇలాగ పూజ చేస్తున్నాము. అష్టలక్ష్మి అంటారు కదండి. సో ఆ విధంగా దీపాలు పెడుతున్నాం అన్నమాట. అటువైపు గణపతికి, ఇటువైపు అష్టలక్ష్మికి పూజ అయితే చేస్తున్నాము. ఈ పూజ కోసం ముందుగా అయితే మేము దీపాలన్నీ పెట్టేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే దీపాలన్నీ పెట్టేస్తున్నాం. మా బేబీ కూడా నాకైతే హెల్ప్ చేసేస్తుంది. అలాగే బయట తులసమ్మకు కూడా దీపం పెట్టేసాము. ఈ పక్కనైతే మా గుడి ఉంది కదండి. సో మా గుడి దగ్గర కూడా మేమైతే ఈ విధంగా దీపాలు అయితే పెట్టేస్తున్నాము. మీరు మీ దీపావళి ఎలాగ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. చూడండి, ఆ మొత్తం అన్ని దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే మా గుడి అయితే ఇలాగ ఉంది. మా బేబీ కూడా ఇక్కడ దీపం పెడుతుంది. ఇప్పుడైతే ఇల్లు అండి, మా ఇల్లు ఇది. ఇలాగ దీపాలు అయితే పెట్టేసాము. ఇంక ఈ దీపాలు పెట్టేసిన తర్వాత ఇంక పూజ చేసుకోవాలి కదండి లక్ష్మీదేవికి. సో లక్ష్మీదేవికి ఈ విధంగా అయితే మేమైతే పూజ చేసేస్తున్నాము. ఇప్పుడే పూజ అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి, మన టపాస్కాయలన్నీ కాల్చుకోవడమే. సో ఈ విధంగా అయితే మేమైతే క్రాకర్స్ అన్నీ కాల్చేసుకున్నాము. మీరు ఎలాగ దీపావళి చేసుకున్నారన్నది నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. వీలైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మేమైతే దివాళీ అన్నది సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఈ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. చుట్టుపక్కల వాళ్ళతోటి చూడండి, మా సిస్టర్స్ కూడా వచ్చి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశారు. అన్నీ ఒకటైతే ఈ ఆకాశ దీపం ఒకటండి. సో అన్నీ మనం ఎలా కాల్చినా కాలిపోతాయి, కానీ ఈ ఆకాశ దీపం మటుకు చాలా ప్రాపర్గా కాల్చాలి. చిన్నది ఏమైనా అయిపోయినా వేస్ట్ అయిపోద్ది. చూడండి, మేము ఎగరేస్తున్నాం, అది మళ్ళీ మా దగ్గరికే వస్తుంది. ఇంక లాస్ట్ ఫైనల్గా చూడండి ఆకాశంలోకి అయితే వెళ్ళిపోయింది. ఆకాశ దీపం కూడా పెట్టేశాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.